హలో అండి, నేను మీ సురేఖ. మేము ఈ మధ్య మా పాఠశాల శతాబ్ది వేడుకలు నిర్వహించాము. మా అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాము. ఈ క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. మాది జెడ్పీహెచ్ స్కూల్ తాడంకి ఉన్నత పాఠశాల అన్నమాట. ఇది మేము ఈ పాఠశాలలో చదివాము. ఈ పాఠశాల 1921లో స్థాపితమైంది. 2021కి శతాబ్దం పూర్తి చేసుకుంది. ఈ శతాబ్ది వేడుకలను మేము ఘనంగా నిర్వహించాము. మీకు ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా వాటి తాలూకు క్లిప్పింగ్స్ అన్నమాట. ఏ సంవత్సరం వాళ్ళు ఆ సంవత్సరం ప్లకార్డ్స్ పట్టుకుని మేము మార్చ్ పాస్ట్ చేసాము. అందరం కథం తొక్కి స్కూల్ అంతా కూడా పాఠశాల మొత్తం కలయి తిరిగాము, మార్చ్ పాస్ట్ చేసాము. మా డ్రిల్ మాస్టర్లు, మా తరం వాళ్ళ ఉపాధ్యాయులతో కలిసి మా అనుభవాలు అన్నీ కూడా పంచుకున్నాము. బెలూన్స్ హాయిస్ట్ చేసాము. 100 అనేది ఫిగర్ ఫామ్ చేసి ఫిగర్ మీద నుంచుని గాలిలోకి బెలూన్స్ వదిలాము. అన్నీ కూడా చాలా చాలా అంటే అందరం బడి పిల్లల్లాగా మారిపోయాము. క్రీడా జ్యోతిని వెలిగించి మేము శతాబ్ది వేడుకలను సన్నాహం చేశాము. ఇవన్నీ కూడా దాని దృశ్యాలు. ఇవన్నీ కూడా శతాబ్ది వేడుకలను ప్రారంభోత్సవం చేశాము. అప్పటి ఉన్నటువంటి క్రీడాకారులు తోటి చేయించాము. ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా వృద్ధులు, వయోవృద్ధులు, మా పాఠశాల చదివినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ 100 శతాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఒక స్తూపాన్ని నిర్మించాము. ఆ స్తూపం అది కూడా ఇనాగ్రేషన్ చేశాము. ఈ దృశ్యాలన్నీ కూడా చూడండి చక్కగా. ఇది మాకు పైలాన్ అన్నమాట. స్తూపం 100 సంవత్సరాలకి గుర్తుగా ఈ స్తూపాన్ని ఆవిష్కరించాము. యలమంచిలి శివాజీ గారు, మాజీ ఎంపీ గారి చేత ఇది మేము ఆవిష్కరించాము. ఇవన్నీ కూడా మనకి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బడి పిల్లల్లాగా అందరం మారిపోయాము. మాకు చదువు నేర్పి విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా ఉపాధ్యాయులని మేము సముచితంగా సత్కరించాము. చూశారు కదా, నడవలేకపోయినా సరే ఈ ఉత్సవాలకు రావాలి, ఈ వేడుకల్లో పాలు పంచుకోవాలి అని అందరూ తరలి వచ్చారు. సుమారుగా 10,000 మందికి పైగా హాజరయ్యారని అంచనా మాకు. ఇది చాలా గొప్పగా, చాలా మెమరబుల్గా మేము నిర్వహించాము. ఈ ఉత్సవాలకి మనకి ప్రవాసాంధ్రులైనటువంటి కాకర్ల రాజేంద్ర ప్రసాద్ గారు, బెంగళూరు వాస్తవ్యులైనటువంటి వాసుదేవరావు గారు ముందుకు అడిగేశారు. మేమంతా వెనక నుంచి నడిచాము. ఇవన్నీ కూడా దిగ్విజయంగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్స్, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ క్రితం కలిసినటువంటి ఫ్రెండ్స్ తోటి కలుసుకుని వాళ్ళ పాత అనుభవాలు, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. పాఠశాలలో కూర్చుని టీచర్స్ తోటి ఆ బల్లల మీద కూర్చుని వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా నెమరు వేసుకుని టన్నుల కొద్దీ అనుభవాలని, మెమరీస్ని మూటగట్టుకుని వెళ్ళారు. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుని చక్కగా వెళ్ళేటప్పుడు, విడిపోయేటప్పుడు అప్పుడే అయిపోయిందా, అప్పుడే వెళ్ళిపోతున్నామా ఇంటికి అన్నటువంటి ఒక ఫీలింగ్ తోటి ఒక మధురమైన జ్ఞాపకాలను మూటగట్టుకుని వెళ్ళారు. అందరూ కూడాను అందరూ చిన్న పిల్లల్లాగా, బడి పిల్లల్లాగా మారిపోయాము. వయసుతో సంబంధం లేదు, తారతమ్యాలు ఏమీ లేవు. అందరం కలిసి బడి పిల్లల్లాగా మారిపోయి అందరం సంబరాలు చేసుకున్నాము. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఇవన్నీ కూడా మీకు పెడుతున్నాను. మీ అందరూ కూడా వీలైతే మీ పాత ఫ్రెండ్స్ని, పాత స్కూల్ని ఒక్కసారి చూడండి. మీ ఉపాధ్యాయులతోటి మీరు ముచ్చటించండి, మీ పాత ఫ్రెండ్స్ తోటి ముచ్చటించండి. మీకు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఆ అనుభవాలే వేరు. మేమందరము కూడా ఈ పాఠశాల యొక్క చెట్టు కొమ్మలమే. ఈ పాఠశాల యొక్క చెట్టు కొమ్మలమే అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు విద్యారంగంలోనూ, వైద్య రంగంలోనూ, న్యాయవాద వృత్తుల్లోనూ, పొలిటీషియన్స్ గాను అన్ని రంగాలలోనూ నిష్ణాతులు కాంచి ఉన్నారు. ఈ చెట్టు కొమ్మలుగా వచ్చిన వాళ్ళే మేమంతా ఈ చెట్టు కొమ్మలమే. ఈరోజు వీఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద తాడంకి జెడ్పీహెచ్ స్కూల్ అని గర్వంగా చెప్పుకునేటువంటి ఒక స్థాయిలో ఎదిగి ఉన్నారు అందరం కూడాను. ఎస్, వీఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద తాడంకి జెడ్పీహెచ్ స్కూల్.